క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, నాతోటి దైవజనులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకుందాం. మనము తెలుసుకున్నటువంటి సబ్జెక్టు, దేవుడు మోషేని ఎందుకు చంపాలనుకున్నాడు, దేవుడు మోషేని ఎందుకు చంపాలనుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందామండి. ఓకే, ఎందుకు చంపాలనుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో చంపాలనుకున్నాడు, ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే నిర్గమకాండము 4వ అధ్యాయంలోనికి మనం వెళ్ళవలసినదే. నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైనటువంటి పెనిమిడి వైద్యువనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. చాలండి, మన సబ్జెక్టుకు సంబంధించినటువంటి వచనాలు మనము చదువుకున్నాం. ఇక్కడ యెహోవా అతన్ని ఎదుర్కొని చంపచూడగా అని ఉంది. అంటే మోషేని, అంటే దేవుడు యెహోవే కాదు, దూత ద్వారా జరిగినటువంటి కార్యము అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎందుకు దేవుడు మోషేని చంపాలనుకున్నాడండి? అసలు ఇక్కడ సందర్భం ఏంటిది అని మనం ఆలోచిస్తే, సీనాయి కొండ మీద దేవుడు తెలియజేయవలసిన విషయాలు మొత్తం తెలియజేశాడు దూత ద్వారా మోషేకి. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, ఇశ్రాయేలు జనాంగాన్ని తోడుకొని రావాలి, ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, ఇది పరిస్థితిని అనేకమైన విషయాలు తెలియజేశాడు, మనందరికీ తెలిసినటువంటి విషయాలు. చివరికి మోసే యాక్సెప్ట్ అయ్యి దేవుడు చెప్పిన ప్రకారంగా జరిగించాలన్న ఉద్దేశంతో మరి ఇంటికి వచ్చేసి ప్రియులారా బయలుదేరి వెళ్తూ ఉంటున్నటువంటి సందర్భము. ఇక్కడ వెళ్తున్నప్పుడు దేవుడు చిత్త నెరవేర్చాలనుకుని వెళ్తున్నప్పుడు ఎందుకు చంపాలని చెప్పేసి అనుకున్నాడు? దానికి గల కారణం ఏంటిది? మున్నగు విషయాలు మనము ఆలోచించాలి ప్రియులారా. ఎప్పుడైతే మోషే భార్య సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుడికి మరి సున్నతి చేస్తుందో, అప్పుడు చంపాలనుకున్నటువంటి మరి ఆ దూత లేకపోతే దేవుడు మరి చంపనొల్లక విరమించుకున్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, ఎందుకు చంపాలనుకున్నాడు? మోషేను గూర్చి మనందరికీ తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడ్డదండి? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా రాయబడ్డది. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి మోషే గారు. ఇంకా మనం ఆలోచిస్తే మోషే దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడు. తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు తండ్రి అయిన దేవుడు మోషే గారితో. ఇంకా మనం ఆలోచిస్తే మోషే సాత్వికుడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు అని చెప్పేసి రికార్డ్ చేయబడ్డది. మోషేలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ప్రేమన దేవుని బిడ్డలారా, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు దేవుడు మోషేని ఎందుకు చంపాలని చెప్పేసి అనుకున్నాడు? కారణం ఏంటిది? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి ప్రేమన దేవుని బిడ్డలారా. ఈ విషయం మనకు అర్థం కావాలనంటే ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఏమండి, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఏంటిదా బ్యాక్గ్రౌండ్ అని ఆలోచిస్తే, దేవుడైన యెహోవా అబ్రహాముతో ఒక వాగ్దానం చేసుకుంటాడండి. వాగ్దానం కాదు, నిబంధన. ఏంటా నిబంధన? దేవుడు అబ్రహాంతో చేసుకున్న నిబంధన ఏంటి? ఇది మనకు అర్థమైతే, దీని మీద మంచి పట్టు మనకు ఉంటే, దేవుడు మోషేని ఎందుకు చూసిండో మనకి ఈజీగా అర్థమైపోద్దండి.
అది అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. అఫ్కోర్స్ ఈ సందర్భం అందరికీ తెలుసు, అయినా కూడా మరొకసారి అర్థం కావడం వరకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, దేవుడు అబ్రాహాముతో చేసుకున్న నిబంధన ఏంటిది? ఓకే, ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామండి. అది చూసుకొని కొన్ని విషయాలు చూసుకొని ఇక్కడికి వచ్చేద్దాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ప్రియులరా, ఆదికాండము 17వ అధ్యాయంలోనికి మనం అందరం వెళ్దామండి. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చేసుకున్నటువంటి నిబంధన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 17వ అధ్యాయము 9 కాంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఆదికాండం 17వ అధ్యాయం 9. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనాలి. నీవును నీ తర్వాత సంతతి, ఎంత అద్భుతంగా ఉందండి. నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. ఏంటది? నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు, మీలో అంటే నీ తర్వాత నీ కానించి నీ గర్భవాసన పుట్టిన వారు మిగతా తరాలన్నీ కూడా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ్య చర్మమును సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట్లో పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండను. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ్య చర్మమును సున్నతి చేయబడదు అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. ఇది ప్రియులారా, దేవుడు అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన. చదువుకున్న లేఖనాలలో భావం అంతా కూడా మనకు అర్థమైపోయింది. అబ్రహామా, నీవును నీ గర్భవాసాన్ని పుట్టినటువంటి వారును నీ ఇంట్లో పుట్టినటువంటి వారును ఎవరైనా సరే, నువ్వు అన్యులలో నుంచి ఎవరైనా తీసుకున్నా సరే, వారందరూ కూడా ప్రతి మగవాడు సున్నతి పొందాలి. ఎప్పుడు? 8వ దినమున సున్నతి పొందాలి. గోప్యాంగ్య చర్మమును అది కట్ చేసుకోవాలి, అది సున్నతి పొందాలి. నీవు నీ తర్వాత వారు ఈ జనరేషన్లు అందరూ కూడా నా నిబంధనని పాటించాలి, నా నిబంధనలో ఉండాలి. అంటే 8వ దినాన ప్రతి మగవాడు పుట్టిన 8వ దినమున సున్నతి పొందాలి. ఇది నిబంధన. అబ్రహామా, జాగ్రత్తగా విను. నా నిబంధనని పక్కకు పెట్టేసి నా ఆజ్ఞలు ఎవరైతే గైకొనుకుంటుంటారో వాడు ప్రజలలో ఉండకుండా కొట్టివేయబడాలి, అంటే చనిపోవాలి వాడు. ఇది ఖండితమైనటువంటి ఆజ్ఞ. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలి. అలాగ పాటించే విధంగా నీ వంతుగా నీ ధర్మాన్ని నెరవేర్చాలని చెప్పేసి తండ్రైన దేవుడు ప్రియులారా ఈ సున్నతికి సంబంధించినటువంటి నిబంధనని అబ్రహాంతో చేసుకునడం జరిగింది. ఓకేనా అండి? ఇది విషయం అండి. దేవుడు అబ్రహాంతో చేసుకున్నటువంటి నిబంధన మనందరికీ తెలిసినటువంటి సంగతులే. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఇదే 17వ అధ్యాయంలో ప్రియులారా 23వ వచనం కంత మనం చదువుకుంటూ పోతే 23వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కొనబడిన వారిని అందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమంది వారి గోప్యాంగ్య చర్మమును సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ్య చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ్య చర్మమును సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమంది అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందిరి.
అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రియులారా నిబంధనకి న్యాయాన్ని చేకూరుస్తున్నాడు. వీళ్ళందరూ కూడా సున్నతి పొందారు. అబ్రహాము, ఆ తర్వాత ఇస్మాయిలు, ఆ తర్వాత మిగతా వారందరూ కూడా సున్నతి పొందారు. అంటే దేవుని పిల్లలుగా పిలువబడాలంటే పేరు చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించాలి. ఇశ్రాయేలును చెప్పినంత మాత్రంలో కాదు, సున్నతి చేయబడాలి. ఇది అబ్రహాము తర్వాత ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఉంటున్నారండి. ఇశ్రాయేలీలు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలీలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు, ప్రతి పురుషుడు 8వ దినాన ఖచ్చితంగా సున్నతి పొందాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుందనంటే పిల్లారా, మరి లేవియాకాండం 12వ అధ్యాయం 3వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయము 57 నుంచి 60 వరకు, లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చదివితే మిగతా వచనాలు కూడా మనం చదువుతూ ఉంటే 8వ దినాన పురుషులు ఎలాగా సున్నతి పొందారో ఇవన్నీ కూడా మనకు జకరియా ప్రియులారా మరి వారి యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వారు, యేసుక్రీస్తుల వారు, ఇవన్నీ కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి మనకేమర్థం అంటే మరి ఇశ్రాయేలులైనటువంటి ప్రతి ఒక్కరూ ప్రియులారా ఈ సున్నతిని పొందవలసినదే, పురుషుడైతే 8వ దినాన. ఇది ఆజ్ఞ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసండి. ఓకేనా? ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషను మోషేకు కూడా తెలుసు. మోషే ఎవరు? అన్యుడా? కాదు, ఇశ్రాయేలుడే కదా. మోషే ఇశ్రాయేలీయుడే. ప్రేమైన వాళ్ళారా బాగా ఆలోచించండి. మోషే సున్నతి పొందాడా ఇంతకీ? ఏమండి, మోషే సున్నతి పొందాడా? మోషే సున్నతి పొందాడు. ఎలాగంటున్నానంటే నిర్గమకాండము ప్రేమైన దేవుని పిల్లలు మనము 2వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూసి 3 నెలలు వానిని దాచెను. 3 నెలలు దాచాడు. మోషే యొక్క తల్లి మోషే పుట్టినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి 3 నెలలు దాచింది. 3 నెలలు దాచినప్పుడు పుట్టినటువంటి 8వ దినాన సున్నతి చేయాలన్నటువంటి సంగతి వారికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మోషేకి వారు సున్నతి చేశారు. మోషేకి సున్నతి చేయబడ్డది. అది ఎలాగ మనకి కన్ఫామ్ అని మనం ఆలోచిస్తే 2వ అధ్యాయం 6లో ప్రియులారా 2వ అధ్యాయం 6లో అని చదువుతున్న జాగ్రత్తగానండి. ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. ఎవరన్నారు? ఫరో కుమార్తె. వీడు ఈ హెబ్రీయుల పిల్లలలో ఒకడు అని చెప్పేసి అన్నదామె. దేనిని బట్టి ఒకడన్నది? ఆ పిల్లగాడికి సున్నతి చేయబడ్డది. ఆ జమ్మి పెట్టెలో పరుండబడినటువంటి అబ్బాయిని చూసినప్పుడు అతనికి సున్నతి చేయబడ్డది కనుక వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడని చెప్పేసి అనగలిగిందండి. జాగ్రత్తగా వినండి ప్రియులారా, 2వ అధ్యాయం 2 కాని చదువుతున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండట చూసి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాసలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమనను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమీ సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాసులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తనొకతను పంపి దానిని తెప్పించి తెరిచి ఆ పిల్లవానిని చూసినప్పుడు, అదే విషయం అండి, ఆ పిల్లవానిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలో ఒకడైనను.
వీడు ఎబ్రియులలో పిల్లలలో ఒకడు అనెను. ఎలాగనగలిగింది? ఎబ్రియులు మాత్రమే సున్నత చేయబడతారు. సున్నత చేయబడ్డాడంటే ఎస్, ఎగ్జాక్ట్లీ ఇతను హెబ్రియుడే, ఈ పిల్లగాడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుందండి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మోషేకు కూడా సున్నత చేయబడ్డది. మోషేకు సున్నత చేయబడ్డదన్న సంగతి మరి మోషేకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు, పెద్దవాడైనప్పుడు తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి సున్నతి చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు రాకుండా పోయింది? సున్నతి చేయాలి నా పిల్లలకి అనేటువంటి ఆలోచన ఎందుకు లేకుండా పోయింది? పోనీ మోషే ఏమన్నా అన్ఎడ్యుకేటెడ్ అండి? మోషే అన్ఎడ్యుకేటెడ్ అండి? అపోస్తుల కార్యము ప్రియులరా 7వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుంటే, మోషే ఐగుప్తియుల సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడని రాయబడ్డదండి. మోషే ఐగుప్తియుల సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడు, సకల విద్యలలో ప్రావీణ్యతను పొందినటువంటి వ్యక్తి, ప్లస్ ఇశ్రాయేలీయుడు, సున్నతి చేయబడ్డటువంటి వ్యక్తి. సున్నతి లేకుండా ఇశ్రాయేలీయుల్లో ఉంటే, నివసిస్తే వాడు పడతాడు అన్న కాన్సెప్ట్ కూడా తెలుసు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన కూడా మోషేకు తెలుసు. ఇవన్నీ తెలుసండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ తెలుసు మోషేకి. అన్ఎడ్యుకేటెడ్ అంటే కాదు, ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అండి. కానీ ఏం చేశాడండి? పట్టించుకోలేదు. 80 సంవత్సరాల జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి, బహు జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ గ్రంథములో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4లో ఏమని రాయబడ్డదంటే, ఆజ్ఞను అతిక్రమించువాడు పాపం చేసినటువంటి వాడని చెప్పి రాయబడ్డదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని కూడా రాయబడ్డది. ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామండి, ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క సందర్భం. ప్రియులారా, చదువుకుంటేనే బాగుంటుందనే ఆలోచనతో నేను ఇక్కడికి వస్తున్నాను. బాగా ఆలోచించండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞని ఎవడైతే అతిక్రమిస్తాడో వాడు పాపం చేసినటువంటి వాడితో సమానము. పాపం చేసిన వాడే. ఇంకా మనం ఆలోచిస్తే రోమపత్రిక 6వ అధ్యాయం 23లో పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. ఆజ్ఞని ఎవడైతే అతిక్రమిస్తాడో ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, మోషే యొక్క ఇంటిలో మోషే ఆజ్ఞను అతిక్రమించాడు. ఏంటి ఆజ్ఞ? సున్నతి యొక్క ఆజ్ఞ. దేవుడు అబ్రహాముకు తెలియజేసినటువంటి సున్నతి యొక్క నిబంధన లేకపోతే ఆజ్ఞ అతిక్రమించాడు. అతిక్రమించిండంటే ఏం చేసిండు అంటే, తన కుమారుడికి సున్నతి చేయాలి, పుట్టిన 8వ దినాన్నే సున్నతి చేయాలన్నటువంటి విషయము మర్చిపోయాడండి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పుట్టినటువంటి నా కుమారుడికి గెర్షోముకి సున్నతి చేయాలి అన్నటువంటి విషయం మర్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 80 years కాలంలో ఎందుకు మర్చిపోయాడు? ఎందుకంత నెగ్లెక్ట్? తాను చేసుకున్నాడు కదా. ఆలోచించండి. దేవుడు ఇప్పుడు పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఇశ్రాయేలులకు పంపిస్తున్నాడు. ఇశ్రాయేలు మధ్యలోకి మోషే వెళ్ళాలి, మోషే భార్య వెళ్ళాలి, మోషే యొక్క కుమారుడు వెళ్ళాలి. మరి వెళ్ళిన అనుకో వారి దాంట్లో కలుస్తారు. కలిసినప్పుడు తన కుమారుడు అటువంటి గెర్షోము. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. మోషేకి 2 కుమారులు పుడతారు కదండి. ఎవరు వారు? నిర్గమకాండం 18వ అధ్యాయం 3-4లో మనం చూసుకుంటే, గెర్షోము పెద్ద కుమారుడు, ఎలియేజరు 2వ కుమారుడు అండి.
ఇద్దరు పిల్లలు పుడతారు. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే పిల్లరా, గెర్షము విషయంలో జరిగిందండి. పెద్ద కుమారుడి విషయంలో జరిగింది. పెద్ద కుమారుడు పుట్టినప్పుడు 8 దినాలు వచ్చినప్పుడు చేయాలి ఆ పని, చేయటం లేదు. కానీ ఏది చేయకుండా నిర్లక్ష్యంగా పిల్లరా వారందరూ బయలుదేరి వెళ్తున్న మూమెంట్లో దేవుడు తన దూతను పంపి మరి మోషేను చంపాలని చెప్పేసి సిద్ధపడ్డాడు. ఇది విషయం అండి. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించాడు. సున్నతి లేకుండా ఏ వ్యక్తి కూడా వెళ్ళి ఇశ్రాయేలీలతో ఉండవద్దు, ఇశ్రాయేలీల మధ్యలో వారితో కలిసి జీవించకూడదండి. వాడు ప్రజలలో నుంచి కొట్టివేయబడాలి. కానీ ఇప్పుడు ఈయన జరిగించే కార్యం ఏంది? వెళ్ళి కలవాలి, వారితో కలిసి ఉండబోతున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? అపవిత్రంగా ఉన్నాడు ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు, కొట్టివేయబడాలి. మోషేకి జ్ఞానం కలుట కొరకు, ప్రియులారా బుద్ధి కలుట కొరకు దేవుడు చంపాలని చెప్పేసి సిద్ధపడ్డాడు. విషయం అదే అండి. దేవుడు మోషేని ఎందుకు చంపదూశాడు, చంపాలనుకున్నాడంటే కారణం ఏది? తన కుమారుడికి సున్నతి చేయవలసినటువంటి వాడు ప్రియులారా చెయ్యకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఒక సేవకుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. తన పట్ల, తన ఇంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. దేవుడి యొక్క చిత్తము మేము నెరవేరుస్తున్నామా, నెరవేర్చలేదా చెప్పేసి ప్రియులారా అది గ్రహించాలండి. అందుకొరకే యాకోబు గారు అంటాడు 3వ అధ్యాయం 2లో, మనము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. మనమందరము అనేకమైనటువంటి విషయాలలో తప్పిపోచున్నాము. దేవుని పిల్లలుగా చెబుతూ దేవుడు నిబంధనలను పాటించకుండా పక్కకు పెట్టేస్తున్నాము, తప్పిపోతున్నాం అని చెప్పేసి యాకోబు గారు తెలియజేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇది పరిస్థితి ప్రియులారా. సో ఎప్పుడైతే ఆ కొండ మీద తండ్రైన దేవుడు మోషేతో మాట్లాడతాడో అవన్నీ కూడా బుర్రలో ఉన్నాయండి, మనసులో ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక అనాలోచితంగా ఇంటికి వచ్చేసి ప్రియులారా వీరందరూ కూడా బయలుదేరి వెళ్తున్న మూమెంట్లో జరిగినటువంటి సందర్భం అండి. దేవుడు చంపాలని చెప్పేసి సిద్ధపడ్డాడు. మీకు అర్థమైంది కదండి మ్యాటర్. ఒకసారి మళ్ళీ నిర్గమకాండం 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 24 ప్రియులారా. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా, అప్పుడు ఏం జరిగింది? అర్థమైపోయింది భార్యకి, ఎందుకు చంపాలనుకుంటున్నాడు దేవుడు, మోషేని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, మా కుటుంబానికి ఎందుకు ఈ శాపం వస్తుంది అని ఆలోచించి స్ట్రైక్ అయిపోయింది అనమాట. ఓహో, ఇది పరిస్థితి. ఇప్పుడు మేము వెళ్ళి ఇశ్రాయేలులో కలిస్తే మా కుమారుడు గెర్షోముకు సున్నతి లేదు కనుక దీనిని బట్టి దేవుడు చంపాలని చెప్పేసి సిద్ధపడ్డాడు. ఈ శాపం అనేది మాకు, మా కుటుంబానికి, మా కుమారుడికి, మా భర్తకి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు అర్థమయ్యే పొజిషన్లో లేదు. నేనైనా సున్నతి చేయాలని చెప్పేసి ఆలోచించి భార్య అయినటువంటి షిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి, తన కుమారులకు అని అనలేదండి, ఇక్కడ ఆలోచించవలసిన పాయింట్. షిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి అంటే గెర్షోముకి, పెద్ద కుమారుడికి, తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైనటువంటి పెనివిటి వైద్యవనను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైనటువంటి పెనివిటి వైద్యవనను. ఇది ప్రియులారా, దేవుడు మోషేను ఎందుకు చంపాలనుకున్నాడు? ఎందుకు చంపాలనుకున్నాడంటే తన కుమారుడైనటువంటి గెర్షోముకి సున్నతి చెయ్యాలి. 8వ దినాన సున్నతి చెయ్యకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు. మరి నిర్లక్ష్యంగా ఉండి ఏం చేస్తానంటే తీసుకెళ్ళి ఆ మనుషులలో కలపాలి, అందులో ఉంచాలి అని చెప్పేసి ఆలోచనతో వెళ్తూ ఉంటున్నాడు నిర్లక్ష్యంగా. దేవుని యొక్క నిబంధనని, దేవుడి యొక్క ఆజ్ఞని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు, కేర్ చేయలేదు. అయినంత మాత్రాన ఆయన సాత్వికుడు అయితేంది, ఏమండి
నమ్మకమైనటువంటి వాడైతేంది, దేవుడు స్నేహితుడైతేందండి, దేనికి అదేనండి. ఏదంటే చూసారా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మోషే మీదకి వచ్చేసి సంపాలని చెప్పి సిద్ధపడ్డాడు. కానీ గ్రహించలేదు మోషే. కానీ తన భార్య మాత్రం గ్రహించి ఇమ్మీడియట్లీ రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసింది, గాయపరిచింది. ఆ శాపం అనేది మోషేకి రాకుండా, తన కుమారుడికి ఎవరు కూడా రాకుండా ప్రియులారా తప్పిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి మనము ప్రియులారా బాగా ఆలోచించండి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము ఏ విషయంలో కూడా మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. మనం సేవకులను చెప్పుకోవచ్చు, మాకు అనుభవం ఉందని చెప్పేసి అనుకోవచ్చు, అన్నిటిలో మేము పండితులము, మాకు అనుభవం ఉందని చెప్పేసి ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉంటున్నాము. లైక్ మోషే వలె. అదే కదండి యాకోబు గారు ఏమన్నారు, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మోషే వలె తప్పిపోతూ ఉంటే దేవుడి యొక్క ఉగ్రత ప్రియులారా మనకు కూడా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ లోకంలో ప్రజల మధ్యలో ఉండాలంటే మనము సున్నతి చేసుకోకూడదు. కానీ సున్నతికి సాదృశ్యంగా ఉన్నది బ్యాప్టిజము. గ్రంథంలో రాయబడ్డది. దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా ప్రియులారా మనమందరూ కూడా పిలువబడాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా బ్యాప్టిజం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. బాప్టిజం తీసుకోకుండా ప్రజలలో ఉంటే కొట్టువేయబడాలి. సేమ్ నిబంధన అండి. మనం కూడా కొట్టువేయబడతాం, రిజెక్ట్ చేయబడతాం దేవుడి ద్వారా, పరలోకం మనం చేరము. కాబట్టి మనల్ని గురించి కూడా మనం ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకేనండి. మన సబ్జెక్టు దేవుడు మోషేని ఎందుకు చంపాలనుకున్నాడంటే ఎందుకండి, తన కుమారుడికి సున్నతి చేయాలి. ఎవరు చేయాలి? బాధ్యత తండ్రి తీసుకోవాలండి. పెద్ద కుమారుడు పుట్టిన, మగపిల్లగాడు పుట్టిన 8వ రోజే సున్నతి చేయాలి అనేది ఆలోచించి తండ్రి జరిగించాలి. ఇశ్రాయేలులో ప్రతి ఒక్కరు జరిగిస్తారండి. ఐగుప్త దేశంలో ఉన్నటువంటి సకల విద్యలలో ప్రావీణ్యుడు కాదండి, పండితుడికి ఎందుకు మతిమరుపు వచ్చిందండి? ఎందుకు వచ్చింది? నిర్లక్ష్యం వహించొద్దండి. ఎప్పుడు కూడా తన ఇంటి వారి గురించి ఆలోచించాలి. ఎప్పుడు మన గురించి ఆలోచించొద్దండి, మన ఇంటి వారిని గురించి కూడా ఆలోచించాలి. తిమోతి పత్రిక రాయబడ్డది కదండి, 1 తిమోతి 3వ అధ్యాయం, ఎవడైనా తన ఇంటి వారిని ఏలలేకపోతే సక్రమంగా బయట సంఘమును ఎలాగ వాడు పరిపాలిస్తాడని చెప్పేసి రాయబడ్డది. ఫస్ట్ ఇంట్లో చూసుకోవాలి, బయట కాదు. మనం గొప్పవారిగా ఉండేది, జ్ఞానులుగా ఉండేది, ఇంటి వారి గురించి కూడా ఆలోచించాలి. పిల్లల నిర్లక్ష్య ధోరణిలో జీవించాడు కనుక, ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాడు కనుక దేవుని యొక్క కోపము మోషే మీద రగులుకొని చంపాలని చెప్పేసి అనుకున్నాడు. అంతే, ఏమి లేదండి. ఎప్పుడో చెప్పాడు, దేవుడు చెప్పిన ప్రకారంగా జరిగించండి తప్ప దేవుడేమో తనకు కోపం వచ్చి ఇష్టానుసారంగా జరిగించలేదండి. దేవుడు చెప్పాడు, అబ్రహాంతో చెప్పాడు, అది నిత్య నిబంధన, ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, పాటించకపోతే కొట్టువేయబడతాడని ఎప్పుడో చెప్పాడు. దేవుడు చెప్పిన దాని ప్రకారం జరిగించండి అండి, తప్పేం లేదండి దేవుడిది. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని, విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు, అయినా మరొకసారి తెలుసుకుందామన్న ఉద్దేశంతో మీ ముందుకు ఈ సభ్యుడితో రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మనం కూడా ఏ విషయంలో తప్పిపోతున్నామో అనేది కూడా గ్రహించి తప్పిపోకుండా మన బాధ్యతలు మనము నెరవేర్చాలని, దేవుని యొక్క ఉగ్రతకి మనము మన కుటుంబ సభ్యులు గురి కాకుండా క్షేమంగా ఉండాలని, చనిపోయిన తర్వాత పరలోకం ప్రతి ఒక్కరు కూడా పొందాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో ఈ సబ్జెక్ట్ని ముగిస్తున్నాను. అందరికీ వందనములండి.